ఇప్పుడు ఫౌండర్స్ విషయంలో మోస్ట్ కామన్గా ఇప్పుడే ఫ్రెష్గా గ్రాడ్యుయేట్ అయ్యాను, బయటకు వస్తున్నాను, మోస్ట్ కామన్గా ఉండే ఒక ప్రాబ్లమాటిక్ మైండ్ సెట్ ఏముంటుంది? సార్ ఓవర్ ఎంతూజియాజం. అంటే నాట్ ఓన్లీ ఫౌండర్స్, చాలా మందిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే పక్కోడిని చూసి బాగా ఇన్స్పైర్ అవుతారు. ఆ ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయగలమా లేదా అన్నది ఒక్కసారి వ్యాలిడేట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక డెసిషన్ తీసుకున్నారంటే సార్ కనీసం దాని మీద ఒక 5-6 years స్టాండ్ ఆన్ అవ్వాలి. మీ డెసిషన్లో మిస్టేక్ ఉంది, మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, నేను ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, ఇలా చేస్తే నేను కరెక్ట్ అవుతాను అని చెప్పి జర్నీని కంటిన్యూ చేయాలి. ఇది తప్పు అని చెప్పి వదిలేయకూడదు. మెజారిటీ ఆఫ్ ద ఫౌండర్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఎవడో ఒక ఈవీ ఇండస్ట్రీ పెట్టాడు, నేను ఈవీ వెహికల్ స్టార్ట్ చేస్తాను, బట్ ఇండస్ట్రీలో ఉండే డెప్త్ మీకు తెలియదు. బ్యాటరీ సెకండ్స్ తెచ్చుకోవాలి, గవర్నమెంట్ నార్మ్స్ ఏంటి, లైసెన్సులు ఏంటి, పర్మిషన్స్ ఏంటి, అందులో ఇష్యూస్ వస్తే ఏం చేయాలి, ఇటువంటి వాటి మీద కనీసం వర్కౌట్ చేయాలి. అసలు ఫస్ట్ టోటల్ మార్కెట్ డిమాండ్ ఎంత, ఎగ్జిస్టింగ్ సప్లై ఎంత ఉంది, ఇదంతా చాలా పెద్ద గేమ్ సార్. జస్ట్ ఏదో ఫ్రెండ్కి వర్కౌట్ అయిందని మీకు వర్కౌట్ అవుతుంది. రెండు, ఆ అన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా, ఫేస్ చేయడం ఒకటే కాదు తిరిగి సాల్వ్ చేయడానికి ప్యాషనెట్ గా ఉన్నారా. ఓకే, ఈ రెండు లేని వాళ్ళే ఇవాళ ప్రతి స్టార్ట్అప్ లో బిజినెస్ లోని ఫెయిల్ అవుతున్నారు.